నిప్పి తనదాకా వస్తే గానీ తెలియదు కొందరికి. చిరంజీవి గారికి ఇప్పుడు తెలిసింది తన కుమారుడు రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యేసరికి, ఫ్లాప్ అనే మాట మనం అనకూడదు, ఆయన ఆవేదనలో ఆయన చేసినటువంటి ట్విట్టర్లో ఆయన మాటలను బట్టి ఆ సినిమా విజయవంతం కాలేదు అనేది మనకు అర్థమైంది. ఆయన మరొక సినిమా సంగీత దర్శకుడు తమన్ సినిమా ప్రొడ్యూసర్స్ యొక్క బాధల గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో విజయం అనేది చాలా తియ్యగా ఉంటుంది, దాన్ని ఆస్వాదించడం చాలా తేలిక, కానీ ఆ విజయాన్ని పొందటం కోసం ఒక ప్రొడ్యూసర్ పడేటటువంటి కష్టాలను చూడండి. తన దగ్గర ఉన్నదంతా పెడతాడు, అదేవిధంగా తను ఫైనాన్స్ చేసి ఫైనాన్సర్లను వెతుక్కొని ఒక సినిమాకి భారీగా పెట్టుబడి పెడతాడు. అతనికి విజయం ఎంతో అవసరం. అలా విజయం అవసరమైనటువంటి ఆ వ్యక్తి తీసినటువంటి సినిమాని విడుదల కాకముందే నెగటివ్ ట్రోల్స్ చేస్తే ఆ ట్రోల్స్ ప్రభావం ఆ నిర్మాత మీద పడితే ఆ సినిమా అపజయం పాలైతే ఈ ట్రోల్స్ వల్ల మరి ఆ బాధ భరించరానిది అని చెప్పేసి ఆయన చెప్పాడు. 100% నిజమే అది. అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ పరిస్థితి కారణం ఏంటంటే సినిమా హీరోలు సినిమా ఫీల్డ్ని కబలించటం వల్ల వస్తుంది. సినిమా ఫీల్డ్లో ఒకప్పుడు నిర్మాత అంటే ఎంతో గౌరవమైనటువంటి స్థానంలో ఉండేవాడు. నిర్మాత ముందు నటీనటులు వాళ్ళు ఎంతటి వారైనా సరే క్రింద కూర్చునేటటువంటి పరిస్థితి. నిర్మాత చైర్లో కూర్చుంటే మరి నాగిరెడ్డి గారు చైర్లో కూర్చొని ఉంటే ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కింద కూర్చొని ఉన్నటువంటి ఫోటోలు ఈ రోజు కూడా వైరల్ అవుతా ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇది వాస్తవ పరిస్థితి. అలాంటి నిర్మాత స్థానం ఈ రోజు ఎలా ఉంది? హీరో చుట్టూ తిరిగి హీరో కాళ్లు పట్టుకునేటటువంటి స్థితికి నిర్మాత చేరుకున్నాడు. ఈ పరిస్థితి కారణం ఏంటి? సినిమా హీరోలు వాళ్ళేదో వాళ్లకు వాళ్ళు డెమీ గాడ్స్ అనుకుంటారు. అంటే దేవతల తర్వాత మేమేనన్నట్టుగా వాళ్ళకు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళు ఫీల్ అవటమే కాకుండా నిర్మాతలు కూడా వాళ్ల కింద బంట్రోతుల్లాగా ఉండాలన్నట్టుగా వాళ్ళు చేస్తారు. వీళ్ళు చేసేటటువంటి దానికి మరి వాళ్లే అన్ని చేస్తారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అన్నిట్లో ఉండాలి, కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి రెమ్యూనరేషన్ మాత్రం రాజీ పట్టడానికి వీల్లేదు. సినిమా ప్రొడ్యూసర్కి మిగతా ఖర్చులంతా కూడా 10% అయితే ఈ హీరోకి ఇచ్చేది 90% ఖర్చు ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ నిర్మాత పడేటటువంటి కష్టం గురించి తమన్ మాట్లాడింది 100% నిజం. కానీ చిరంజీవి గారు తన కుమారుడు సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆయన ట్వీట్ చేశాడు. ఏమిటంటే, మాటలు ఉచితమే, అవి స్ఫూర్తిని నింపుతాయి, ఎదుటి వాళ్ళని నాశనమూ చేస్తాయని చెప్పేసి అన్నారు. అంటే మీ వరకు వచ్చేసరికి తెలిసిందా ఇది? చిరంజీవి గారు మహేష్ బాబు సినిమా గుంటూరు కారం అనుకుంటా, ఆ సినిమాకు సంబంధించి మీ అభిమానులే టికెట్లు కొనేసి ముందుగా గుంటూరులోనే మీ అభిమానులే టికెట్లు కొనేసి థియేటర్ను మొత్తం ఆక్యుపై చేసేసి బయటకు వచ్చేసి సినిమా అటర్ ఫ్లాప్, సినిమా ఏం బాగలేదు, సినిమా చండాలంగా ఉంది, మేము మహేష్ బాబు అభిమానులం, మేము మాట్లాడుతున్నాం, మాకే నచ్చలేదు ఈ సినిమా అని చెప్పేసి మీరు ట్రోల్ చేసినప్పుడు ఇవన్నీ మీకు గుర్తుకు రాలేదా?
పుష్ప 2 సినిమా ఉంది. పుష్ప 2 సినిమాని ఎవరు కూడా వ్యతిరేకంగా ఏమి ట్రోల్ చేయలేదు. ఏదైతే అల్లు అర్జున్ దురుసు ప్రవర్తన వల్ల జరిగింది అని చెప్పేసి చెప్పారు. పుష్ప 2 సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు చేసినప్పటికీ కూడా, నిర్మాతలకు నష్టం లేకపోయినప్పటికీ కూడా, ఆ అల్లు అర్జున్ ఎదుర్కొన్నటువంటి పరిస్థితికి మీరేమైనా మోరల్ సపోర్ట్గా అల్లు అర్జున్కి నిలబడ్డారా? మీ కుటుంబంలో ఏ ఒక్కరైనా సరే నిలబడ్డారా? అలాగే మీ మాటల గురించి మీరు చెప్తా ఉంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. మీ తమ్ముడు అన్న మాటలు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అన్నటువంటి మాటలు ఒకసారి తీసుకోండి. మీ ఎనర్జీ లెవెల్స్ మీరు తగ్గించుకోవద్దు. మీ ఎనర్జీ లెవెల్స్ ఎగ్జిబిట్ చేయాలంటే సైలెన్సర్స్ తీయాలి, వేగంగా బళ్ళు నడపాలి, ఇవన్నీ చెప్పాడు కదా మీ తమ్ముడు. మీ తమ్ముడు మాటలను స్ఫూర్తిగా తీసుకొని 2 నిండు ప్రాణాలు బలైనాయి కదా, 2 కుర్రవాళ్లు బలయ్యారు కదా. బలైనటువంటి ఆ కుర్రవాళ్ల గురించి తప్పించుకునేటటువంటి మార్గం రోడ్లు బాగలేవని చెప్పేసి చెప్పడానికి మీరు ప్రయత్నం చేశారు అంటే మీది మెగా ఫ్యామిలీనా, దగా ఫ్యామిలీనా? అంటే మీరు బాగుంటే చాలు, ఎదుటి వాళ్ళు ఏమైపోయినా మీకు సంబంధం లేదు. ఎదుటి వాళ్ళని తొక్కేసి మీరు పైకి రావాలా. మీరొక్కరు సినిమా ఫీల్డ్ మొత్తం మీ కంట్రోల్లో ఉండాలా. మీకోసమైతే ఎవరు చనిపోయినా, ఎవరు ఏమైనా సరే మీకేమీ సంబంధం లేదు. మీరన్నట్టుగా మీ మాటలు స్ఫూర్తినివ్వబట్టే కదా, మీ తమ్ముడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మాటలు స్ఫూర్తినివ్వబట్టే కదా 2 నిండు ప్రాణాలు కోల్పోయింది. మరి అల్లు అర్జున్ వచ్చినందువల్లే తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిందని చెప్పేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి లోపల పెట్టారే, మరి మిమ్మల్ని ఏం చేయాలి? అంటే ఉప ముఖ్యమంత్రి గారికి ఒక న్యాయమును, అదే కుటుంబంలో నటుడిగా ఎదిగినటువంటి అల్లు అరవింద్ వల్లే మీరందరూ కూడా పైకి వచ్చింది. కానీ అక్కడ మాత్రం ఇంకొక న్యాయం. మీరు గతంలో రాజశేఖర్ విషయంలో ఏం చేశారో కూడా అందరికీ గుర్తే ఉంది. రాజశేఖర్ సినిమా నటుడు, ఠాగూర్ సినిమా రైట్స్ మొత్తం అతనివి. మీరు ఏం చేశారు, ఏం కథ, సినిమా ఫీల్డ్ ఇప్పటికి కూడా చెప్పుకుంటా ఉంది. అంటే మీకైతే ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకైతే ఒక న్యాయం. ఈ రోజున గేమ్ చేంజర్ సినిమా ఫెయిల్యూర్ అవటాన్ని ఎవరు కూడా స్వాగతించరు, ఎవరు కూడా సంతోషించరు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి అనేదే ఇక్కడ మేమందరం కోరుకునేది. కానీ మీరు అట్లా కాదే, ఎదుటి వాళ్ళంతా పతనం అయిపోవాలి, మేము మాత్రమే బాగుండాలి. ఇది ఎంతవరకు సబబు చిరంజీవి గారు? మీ దాకా వస్తే మీరు దాదాపు ఏడుపులు పెడబొబ్బలు పెట్టినట్టుగా ఉన్నారు. ఏం దేవర సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ ఆయనేమి ఎవరి ఒకవైపు అనేటట్లుగా ఉండడే, అతను ఒక అజాత శత్రువులాగా ఉంటాడే, అందరితో బాగుంటాడే, మీతో కూడా బాగుంటాడే, మీ అందరితో కూడా బాగుంటాడే. అతని సినిమాకి ఎగనిస్ట్ గా ట్రోల్స్ చేస్తున్నప్పుడు, ఆ సినిమాని గురించి వ్యతిరేకంగా ట్రోల్స్ జరుగుతున్నప్పుడు నోరు మెదపలేదేమి చిరంజీవి గారు? అంటే మీకు మాత్రమే నొప్పి తెలుసుదా? ఎదుటి వాళ్ళు మనుషులు కాదా? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించము. మీ తమ్ముడు బాప్టిజం కూడా తీసుకున్నానని చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడేదో సనాతనవాది అని కొత్త అవతారం ఎత్తాడు అనుకోండి. అవసరాలకు
ఏ అవసరానికి ఆ అవతారాలు ఎత్తేటటువంటి అలవాటు మీకుంది. కానీ బాప్టిజం కూడా తీసుకున్నానని చెప్పినటువంటి ఆయనకి, 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి ఆయనకి నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమనేటటువంటి సూక్తి గుర్తురాదా మీకు? అంటే మీరు బాగుంటే చాలు, ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. ఉదయకిరణ్ ఉదంతానికి ఏం సమాధానం చెప్తారు చిరంజీవి గారు? ఎంతమంది ఏ రకంగా పతనం అవ్వాలి, బలవ్వాలి మీ వల్ల? మీరైతే ఏది చేసినా సబబే, మీరేది చేసినా సినిమా ఫీల్డ్ కోసమే, సినిమా ఫీల్డ్ అభివృద్ధి కోసమే. కానీ ఎదుటి వాళ్ళందరూ కూడా సినిమాల అభివృద్ధి కోసం కాదు అన్నట్టుగా మీరు చేస్తే ఎట్లా అండి? ఇక్కడ చిరంజీవి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, ఎవరివైనా డబ్బులే, ఎవరైనా సరే విజయం కోసం పరితపించేవాళ్లే. విజయం అనేది ఎవరికైనా సరే అవసరం. విజయం అనేది ఆ ఒక్క వ్యక్తికే ఉపయోగపడదా? సాధించినటువంటి విజయం ఆ పరిశ్రమకు ఉపయోగపడుతుంది. ఆ పరిశ్రమలో ఉన్నటువంటి వందలాది మంది ఆ సినిమాతో సంబంధించిన